నేను చదువుతాను, నా వెంబడి ఎదురు చదవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇది వచ్చిన నేను వారిలో నివసించినట్లు చదవన్నారు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానిని పొదిగింపవలెను. దాని మీద బంగారు జాపను చుట్టూ కట్టవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఈ 2025 సంవత్సరం 11వ నెల 2వ పునరుద్ధాన దినములో ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యమును, గణపరిచే గొప్ప భాగ్యమును అల్పులమైన తండ్రి నైనా మీరు మాకు దయచేసిన విధానం బట్టి కూడా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నా ప్రభువా కొద్దిసేపు ఈ యొక్క వాక్య భాగంలో దాగి ఉన్న ప్రభువా విషయాలను మీరు మాతో పంచుకొని దాని తర్వాత ప్రభు నేను స్తుతించే అనుభవాన్ని మాకు దయచేయమని, బలహీనుడైన నన్ను కూడా బలపరిచి ఆ నోటిని మీ బోరగా వాడుకోమని, అలాగే ప్రభువా మా ప్రియులకు అనేక మంది రావాలి, వారు కూడా సకాలంగా వచ్చినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదివాం. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్తున్నాడు. అంతకుముందు నిర్గమాకాండం కనుక మనం ఆది కాండం కనుక మనం చదువుకుంటూ వస్తే ఈ 25వ వచనం భాగం వరకు కూడా దేవుడు ఆయా భక్తులతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్వప్నం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, లేకపోతే ముఖాముఖిగా కానీ దేవుడు ఆయా భక్తులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కానీ ఈ వాక్య భాగంలోకి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే, నేను వారి మధ్య నివాసము చేయనట్లుగా, అంటే మాట్లాడే దేవుడు ఇప్పుడు ఏమవుతున్నాడంట, నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నివాసము చేయబోయే స్థలం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. నివాసం ఉండబోయే స్థలము ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు నివాసము చేయటానికి 3 రకాలైన ప్రదేశాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటిని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం, వీటికి మనకు సమయం లేదు కాబట్టి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే దేవుడు నివాసం ఉండాలి అంటే, దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, లేకపోతే దేవుడు నివసించే ఆ స్థలము కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశము కానీ, లేకపోతే ఆ మందిరము కానీ, ఆ వ్యక్తి కానీ ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట ఏమన్నా, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. నిర్మించిన తర్వాత ఏమన్నాడంట, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ఇదేమన్నాడంట, దేవుడు నివాసము చేయటానికి ఏం చేయమంట, తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయాలి అని ఆశపడుతున్నాడు. ఈ మందసం తుమ్మకర్ర చేయమని చెప్పి దేవుడు మాట్లాడతారు కదా, దాని విషయమై ఈ దినమున మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తుమ్మకర్ర దేనికన్నా వాడతారా? ఏమండి,
తుమ్మకర్ర అంటే ఇప్పుడు వాడతారు, కానీ సాధారణంగా తుమ్మకర్రను దేనికి వాడరు. అసలు దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ చెట్టు ఒక ఆకారం ఉండదు, దానికి ఒక రూపం ఉండదు, నల్లగా ఉంటుంది, ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, ముడులు ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరు ఇష్టపడని దానిని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా ఇష్టపడని దానిని ఎవరు కోరుకుంటున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కర్ర అది? తుమ్మకర్ర. ఇప్పుడు తుమ్మకర్రతో ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే ఒక మందసాన్ని చేయాలి. ఏం చేయాలి? మందసాన్ని చేయాలి. ఇప్పుడు తుమ్మకర్రతో సపోజు ఇది మందసాన్ని కొందాం. ఇది చెట్టు నుంచి ఎలాగొచ్చింది? ఇది ఇలాగే రాదు. ముందుగా ఈ ఆకారము, ఈ రూపం మనకు కావాలంటే మనకేం కావాలా? తుమ్మకర్ర కావాలి. ఏం కావాలి? తుమ్మకర్ర కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా? తుమ్మ చెట్టుని ఎతకాలి. మంచి తుమ్మ చెట్టుని ఎతకాలి. మంచి తుమ్మ చెట్టుని ఎతికిన తర్వాత ఆ చెట్టు నుంచి కొమ్మని వేరు చేయాలి. ఆమేన్ హల్లెలూయా. అర్థమైందా? ఆ చెట్టు నుంచి మనకు కావలసిన ఆ కొమ్మను ఏం చేయాలి? వేరు చేయాలి. వేరు చేసిన ఆ కొమ్మను ఏం చేయాలి? మళ్ళా మనం దానికి చిన్న చిన్న పిల్ల కొమ్మలు ఉంటాయి, ముడులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ వేరు చేసిన ఆ కొమ్మ నుంచి మనం ఏం చేయాలంట? ఆ కొమ్మలను కొట్టేయాలి, ఆ ముడులు తీసేయాలి, ఆ ముళ్ళను కూడా తీసేయాలి. ఇదంతా చేసిన తర్వాత దాన్ని వెంటనే మనం చేస్తావా? చెయ్యము. మళ్ళీ దాన్ని ఏం చేస్తామంట? అడితికి తీసుకెళ్తాం. అడితికి తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఆకారము కావాలో, ఏ రూపము కావాలో దానికి తగినట్లుగా ఆ కర్రను మనం ఏం చేసుకుంటామంట? మిషన్ మీద కోసుకుంటాం. కోసుకున్న తర్వాత ఆ తెచ్చిన ఆ యొక్క చెక్కలని లేకపోతే ఆ మొద్దుల్ని అలాగే చేస్తామా? మళ్ళీ చెయ్యం. మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని చిత్రిక పడతాం. ఎందుకు? నునుపు రావటానికి. నునుపు రావటానికి. అలాగే దాంట్లో ఉన్న ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి. మళ్ళీ దాన్ని ఎత్తు పల్లాలు ఉంటాయి. అవన్నీ కూడా సరి చేయటానికి దాన్ని మళ్ళా ఆ కోసిన మొద్దు నుంచి మనం దాన్ని ఏం చేస్తాం? చిత్రిగా పడతాం. చిత్రిగా పడిన తర్వాత దానిలో ఉన్న ఎత్తు పల్లాలు కానీ, ముడులు కానీ మొత్తం అయిపోయిన తర్వాత అది నునుపుగా, సాఫీగా తయారైంది. ఆ సాఫీగా తయారు చేసిన ఆ కొమ్మతో లేకపోతే ఆ మొద్దుతో, ఆ చెక్కతో మనం ఆకారమైన ఒక మందసాన్ని మనకి దేవుడు ఏ రూపం అయితే చెప్పాడు, ఏ ఆకారం అయితే చెప్పాడు, ఎలాగైతే చేయమన్నాడో ఆ రూపంలో, ఆ ఆకారంలో కలిసిన ఒక మందసాన్ని మనము చేసుకుంటాం. ఆ మందసాన్ని చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఆ పైన ఆ చెక్క కనపడకుండా, ఆ తుమ్మకర్ర కనపడకుండా లోపటను బయటను దానికి బంగారు రేకును తాపాలి. ఇది మనకి పైనకి ఈ సన్ గ్లాస్ కనపడుతుంది, కానీ దీని లోపల ఏముంది? చెక్క ఉంది. అంతేనా? ఆ చెక్క కన రాకుండా ఈ చేసిన పనివాడు ఏం చేశాడు? దీనికి పైన ఈ సన్ గ్లాసు అందించాడు, కానీ లోపల ఏముంది? చెక్క ఉంది. కానీ ఆ చెక్క కాన రాకుండా ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ఈ సన్ గ్లాసు అందించాడు. అలాగే దేవుడు కూడా తుమ్మకర్ర కన రాకుండా దాని పైన ఏం చెప్పాడంట? బంగారు రేకును పొదిగించాడు. దీన్ని బట్టి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాట ఏదంటే, లోకంలో ఆ తుమ్మ చెట్టుని ప్రేమించిన వారు, అంగీకరించిన వారు ఎవరు కూడా లేడు. కానీ ఎవరు ప్రేమించిన దానిని దేవుడు ప్రేమించాడు. అలాగే లోకంలో నన్ను ప్రేమించిన వాడు, నిన్ను ప్రేమించిన వాడు ఎవరు కూడా లేడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా సమాజం అంతా కూడా, కుటుంబం అంతా కూడా మనల్ని లెక్కలేని వారిగా, ఎన్నిక లేని వారిగా చూసినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనం త్రోసివేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు త్రోసివేయలేదయ్యా అనంటే, మనం పిచ్చోళమైనా మంచోళమైనా, మాట్లాడడం చేత కాకపోయినా, మన రూపం నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, ఏంది మన వల్ల మా శరీరంలో అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నాం, ఆయన రూపంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అద్భుతమైన ఉన్నప్పటికీ కూడా తన యొక్క మహిమను ఆయన మన మీద ప్రభావితం చేయడానికి ఆయన మనల్ని కోరుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమిటంటే,
చూడము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను చెప్పి దేవుని వాక్యం బాగా మాట్లాడింది. ఎందుకు మనం చెక్కుకున్నాడయ్యా అని అంటే మన ద్వారా తన మహిమను అయినా ప్రచురం చేసుకోవటానికి, అంతేకాకుండా మన పరిశుద్ధమైన హృదయంలో ఆయన నివాసం ఉండటానికి ఆయన మనల్ని ప్రేమించుకున్నాడు, మనం పిలుచుకున్నాడు. కనుక ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క పరిశుద్ధత మనలో నివసించాలి అంటే ఆ తుమ్మ కొమ్మ చెట్టు నుంచి ఎలాగైతే వేరయ్యిందో మనము కూడా లోకంలో నుంచి వేరవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వేరవ్వాలి? వేరు రాకపోతే ఉపయోగం ఉండదు, వేరవ్వాలి. ఆ కొమ్మ చెట్టునే ఉంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు. ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ చెట్టు నుంచి వేరయ్యిందో అప్పటి వరకు దానికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. కానీ ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ చెట్టు నుంచి వేరయ్యిందో ఆ కొమ్మకంటూ ఒక ఆకారం వచ్చింది, ఒక రూపం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు కూడా అది కొమ్మే కదా అని అందరూ అనుకున్నారు. కానీ నీకు ఒక రూపం రాగానే, అబ్బా బల్ల ఎంత అందంగా ఉంది, అది ఏ కారణంగానే చూస్తానికి చాలా అందంగా ఉంది. అంటే అప్పటి వరకు నిన్ను ఇష్టపడిన వాడు కూడా నీకు ఒక ఆకారం రాగానే, ఒక రూపం రాగానే నిన్ను కూడా ఇష్టపడదు. దానికి కారణం ఎవరంటే నిన్ను కన్న నీ తండ్రి ఒక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేయబడిన ఒక ఆకారం వచ్చినా, ఒక రూపం వచ్చినా నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బయట లేవు. ఎక్కడున్నావు? దేవుని యొక్క సన్నిధిలో ఉండవు. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉండవు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు కనపడకూడదు. అర్థమైందా? దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు, దేవుని మందిరంలో నాటబడిన నీవు కనపడకూడదు. అందుకనే దేవుడు మాట్లాడాడు, తుమ్మకరతో నువ్వు చేసిన తర్వాత లోపటను బయటను దానికి ఏం పోయాలా? బంగారు రేకును పూయించాలి, బంగారు రేకును దానికి పొదిగించాలి. ఇప్పుడు లోపల బయట బంగారు రేకును దానికి తాకామనుకోండి, తుమ్మకర్ర కనపడిద్దా? చూస్తానికి లోపల తుమ్మకర్రే, కానీ బయట అంతా కూడా ఏమైపోయింది? బంగారుమయమైపోయింది. అంటే దేవుని యొక్క మందిరంలో నాటబడిన నేనైనా నీవైనా, దేవుని యొక్క మందిరంలో చేయబడిన నేనైనా నీవైనా కూడా మనము కనపడకూడదు. మన ద్వారా దేవుని మహిమపరచబడాలి. స్తోత్రం, దేవుడు కనపడాలి. అదే ఈ వాక్య భాగం అంటే చెప్పడానికి మనకి చాలా సమయంగా మనకి క్లుప్తంగా నేను చెప్పుకుంటూ పోతున్నా, మనకి సమయం లేదు కాబట్టి. కనుక సంగమా, దేవుడి యొక్క పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుందయ్యా అని మనం కనుక పరిశీలన చేసుకుంటే ముందుగా మనం ఏం కావాలి? చెట్టు నుంచి వేరవ్వాలి. చెట్టు నుంచి ఏం కావాలి? వేరవ్వాలి. వేరైన మనలోంచి ఏం కావాలి? ఆ కొమ్మలు అనేవి, ఆ ముడులు అనేవి, ఆ ముళ్ళని ఏమేయాలి? కొట్టివేయబడాలి. ఏం కావాలి? కొట్టేయాలి. ఇప్పుడు ఒక కొమ్మ నరుకున్నాం అనుకోండి, ఆ కొమ్మే దానికి ఉన్న ముళ్ళు, కొమ్మలు అన్ని కూడా తీసుకుని అతని వెళ్తాం, అడితికి వెళ్ళాం. ఎలా చేస్తామంటే అది కొడవలు పెట్టి చిన్న చిన్న ముళ్ళు, కొమ్మలు అన్ని కూడా చెక్కుతాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి ముళ్ళు అనేవి, కొమ్మలు అనేవి ఏం కావాలి? వదిలే కూర్చో. ఏం కావాలి? ఆ కొమ్మలో ఉన్న ఆ ముళ్ళు అనేవి ఏం కావాలి? కొట్టివేయబడాలి. కొట్టివేయబడిన తర్వాత ఏం కావాలి? చదును చేయబడాలి. ఏం కావాలి? చదును చేయబడిన నీవేం కావాలి? నునుపు చేయబడాలి. అర్థమైందా? ఇప్పుడు మనం నేను చెప్పే కదా, కోసిన ఆ మొద్దులు ఏముంటాయి? ఎత్తు పల్లాలు ఉంటాయి. వాడు మిషన్ మీద కరెక్ట్గా కోసినా కానీ చేసే మేస్తి దాన్ని ఇట్లా చూస్తాడు, కన్సు పెట్టి ఎట్లా చూస్తాడు. ఎందుకని? ఎత్తు పల్లాలు ఏమైనా ఉంటాయేమోనని. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు? బాడిసి పెట్టి చెక్కుతాడు. చెక్కి ఏం చేస్తాడంట? నునుపుగా తయారు చేస్తాడు. అలాగే వేరు చేయబడాలి, చెక్కబడాలి, నునుపు చేయబడాలి, చదును చేయబడాలి. చదును చేయబడిన తర్వాత నీ మీద ఏం కావాలంటప్పుడు దేవుని మహిమ ప్రకాశింపచేయాలి. అలా వేరు చేయబడి
నరకబడి, వేరు చేయబడి, చదువు చేయబడి, నులుపు చేయబడిన అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు దేవుడు ఉండటానికి ఇష్టపడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాడు మందసం చేసిన తర్వాత దానిలో ఏముంచారంట? దాన్ని ఏముంచారు? మోషే ధర్మశాస్త్రం ఉంది, అహరోను కర్ర ఉంది, అలాగే మన్నా గల పాత్ర ఉంది. అలాగే ఇశ్రాయేలులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ మందసాన్ని పోసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకని? ఆ మందసంలో ఇప్పుడు ఏముంది? తుమ్మకర్ర లేదు, దేవుని మహిమ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమ ఉన్నది కాబట్టి ఆ మహిమ ద్వారా వాళ్ళు 40 సంవత్సరాల పాటు పోషించబడ్డారు. అవునా కదా? ఆ దేవుని యొక్క మనస్సు ఉన్నది కాబట్టి, దేవుని యొక్క మనస్సు వారికి తోడుగా ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు 40 సంవత్సరాల పాటు పోషించబడ్డారు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారిని దేవుడు నడిపించేట్టు దీనికి వాక్య భాగంలో మనం చూడగలం. దేవుని ఆత్మే, దేవుని మహిమే వారితో పాటు నడిచింది. ఎలా? మందస్సం ఉన్నది కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ మందస్సం? మనుషులు త్రోసివేశారు, నెట్టేశారు. కానీ దేవుడు ప్రేమించి తన మహిమను ప్రకాశింప చేయటానికి మందస్సం రూపంలో అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడయ్యా? ఎలా వచ్చిందయ్యా కర్ర అంటే, ముందుకు ఏం చేసిందంట? ఆ కర్ర నరకబడింది. ఏం కదండి? నరకబడింది, నరకబడింది, వేరు చేయబడింది, చదును చేయబడింది, సరి చేయబడింది. అర్థమైందా? 4 అనుభవాలు. నరకబడాలి, వేరు చేయబడాలి, చదువు చేయబడాలి, సరి చేయబడాలి. ఈ అనుభవాలు ఏ వ్యక్తికి అయితే ఉంటాయో, ఏ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఉంటాయో ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు సదాకాలం నివాసం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఒక విషయం చెప్పేసి నేను ముగించేస్తా. సొలొమోను గారు మందిరం కట్టాడు. దేవుని వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు మందిరాన్ని 7 సంవత్సరాల పాటు కట్టారు. మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టిన మందిరంలో అంటే వాళ్ళు సుత్తి దెబ్బ కానీ ఉలి దెబ్బ కానీ వాళ్ళ మరి మహానుభావుడు ఎట్లా కట్టాడు తెలియదు. కానీ ఏమంటే సుత్తి దెబ్బ కానీ ఉలి దెబ్బ కానీ వాడకుండా ఆయన మందిరాన్ని కట్టాడు. కారణం ఎందుకయ్యా అనంటే దానికి కావలసిన ప్రతి పరికరాన్ని, ప్రతి ఉపకరణం అన్నిటిని కూడా సొలొమోనుకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి కట్టాడు? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కట్టాడు. దేవుడి చిత్త ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం కట్టాడు. కాబట్టి ఆ మందిరం అయిపోయిన తర్వాత సొలొమోను గారు దేవునికి మందిరాన్ని ఓపెన్ చేసి దేవునికి ప్రతిష్ఠిత చేస్తే దేవుని యొక్క మహిమ ఒక మేఘము వలె దిగి వచ్చింది. ఆ మేఘం వల్ల దిగి వచ్చినప్పుడంట యాజకులంట సేవ చేయలేకపోయారు. అంత గొప్పగా దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. అలాగే సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మతో మనము నింపబడాలి అంటే, దేవుని మహిమ మన మీద దిగి రావాలంటే, మన హృదయము దేవునికి పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి అనంటే, మన హృదయాలు ఎలా ఉండాలి అనంటే, ముందుగా నరకబడే అనుభవంలో ఉండాలి, వేరు చేయబడే అనుభవంలో ఉండాలి, సరి చేయబడే అనుభవంలో ఉండాలి, చదువు చేయబడే అనుభవంలో ఉండాలి. అలాంటి హృదయాలు ఏ హృదయాలు అయితే ఉంటాయో ఆ హృదయాలలో దేవుడి యొక్క నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.